హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లావణ్య. రొట్టెల పండుగ అనగానే మనందరికీ గుర్తొచ్చేది మన నెల్లూరులో ఉండేటువంటి బారా షాహీద్ దర్గా. జూలై 6వ తేదీ నుండి జూలై 10వ తేదీ వరకు అయితే రొట్టెల పండుగ జరిగింది. ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా ఇక్కడ రొట్టెల పండుగను జరుపుకుంటారు. దీనినే గంధం మహోత్సవం అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ ఎంతోమంది కుల మతాలకు అతీతంగా తమ కోరికలను నెరవేర్చుకోవడానికి దర్గా దగ్గరకు వచ్చి రొట్టెలను ఇవ్వడం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడకు దాదాపు 20 లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఈ స్వర్ణాల చెరువు దగ్గర చదువు రొట్టె, సంతానం రొట్టె, వ్యాపారం రొట్టె, ఉద్యోగం రొట్టె, ఆరోగ్యం రొట్టె, సౌభాగ్యం రొట్టె, ఇలా రకరకాల రొట్టెలను ఎంతో భక్తితో ఇస్తుంటారు, తీసుకుంటారు. ఈ రొట్టెల పండుగ వెనుక ఒక చరిత్ర ఉంది. సుమారు 400 సంవత్సరాల క్రితం మహమ్మద్ ప్రవక్త అనుచరులు ఇస్లామిక్ మత ప్రబోధకులుగా భావించే 12 భక్తి భావాలను ప్రజలకు బోధిస్తూ నెల్లూరు ప్రాంతానికైతే వచ్చారు. అప్పుడు జరిగిన యుద్ధంలో 12 మంది వీరమరణం పొందారు. నెల్లూరు జిల్లా గండవరంలో వీరి తలలు తెగిపడగా అక్కడ నుండి గుర్రాలపై వారి మొండెలను నెల్లూరు చెరువు దగ్గర సమాధి చేశారు. దీంతో వారి మరణానికి బారా షాహీదులుగా పేరు వచ్చింది. దక్షిణ భారతదేశాన్ని పరిపాలిస్తున్న ఆర్కాట్ నవాబుకి సంతానం లేని కారణంగా అనేక తీర్థయాత్రలు చేసినా సంతానం కలగలేదు. ఆ రాత్రి మహారాణి కలలో బారా షాహీదులు దర్శనమిచ్చి వారికి సంతాన ప్రాప్తిని కల్పించారు. దీంతో వారికి ప్రత్యేక పూజలు చేసి ఆర్కాట్ నవాబు దంపతులు తమ వెంట తెచ్చుకున్న రొట్టెలను అక్కడ కొంతమందికి పంచారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం రొట్టెల పండుగను నిర్వహిస్తున్నారు. ఇక్కడికి వచ్చే వారందరికీ తమ కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకంతో అయితే ఇక్కడికి రొట్టెలను తీసుకుంటారు. తీసుకున్న వారి కోరిక నెరవేరాక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వారు వేరే వాళ్ళకి ఆ రొట్టెలను పంచుతారనమాట. ఇక్కడకు అన్ని రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటారు. ఈ 5 రోజులైతే ఇక్కడ పండగ వాతావరణం పూర్తిగా కనిపిస్తుంది. ఈ 5 డేస్ తర్వాత కూడా చాలామంది వస్తుంటారు. ఇంకా 10 డేస్ పైన దాకా కూడా వస్తుంటారు. చిన్న చిన్న స్టాల్స్ అయితే ఇక్కడ చాలా పెట్టారు. డిఫరెంట్గా మోడల్స్ అయితే ఉన్నాయి. స్టాల్సే కాకుండా జెయింట్ వీల్, కొలంబస్ ఇలా పిల్లలకి రకరకాలైతే పెట్టారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.